హాయ్ ఆల్, ఈ వీడియోలో గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నూనె పోసి గోంగూర వేయాలి. అది మగ్గినాక మంచిగా స్మాష్ చేసి పక్కన పెట్టాలి. అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లోకి కారం, అల్లం, పసుపు వేసి మారినేట్ చేసి పెట్టాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసి బగారా సామాగ్రి లవంగం, దాల్చిన చెక్క, షాజీరా, కసూరి మేతి, బగారా ఆకు వేయాలి. అవి కొంచెం గోలాక పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని అవి గోలాక ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా టేస్టీగా వండుకొని తింటే చాలా బాగుంటుంది. ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని అవి గోలాక టమాటా ముక్కలు వేసుకొని అవి మగ్గాలి. టమాటా ముక్కలు మగ్గినాక చికెన్ వేసుకొని మంచిగా గోలనివ్వాలి. చికెన్ మంచిగా గోలి మగ్గినాక అందులో గోంగూర పేస్ట్ వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. కర్రీలోని నూనె మీదికి వచ్చాక ఉప్పు వేసుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.